వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమన్ నైనా విత్ రియాన్ష్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ఇవాళ అయితే ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఇంగ్లాండ్ మొత్తం ఒకే రోజులో కవర్ చేయాలని చూస్తున్నాం అనమాట. వన్ డేలో ఇంగ్లాండ్ మొత్తం ఎలా చూస్తారని మాత్రం అనుకోమాకండి, బట్ కన్ఫర్మ్ గా చూపిస్తాం మీకు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో ఇప్పుడైతే నేను మమ్మీ హేమచంద్ ఇంకా త్రియాంష్ నలుగురం కలిసి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ నిన్నే వెళ్దామని అనుకున్నాం, బట్ హేమచంద్ చాలా సక్సెస్ఫుల్గా నిన్న వీక్ ఆఫ్ అంతా వేస్ట్ చేశాడు అనమాట పబ్జీ ఆడుకుని. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే అందుకని ఇవాళ వెళ్తున్నాము. మార్నింగ్ వాళ్ళు కూడా నేను అడగ్గా బయలుదేరాడు, లేకపోతే పుడుకునేటోళ్ళు వెళ్ళి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఫైనల్లీ స్టార్టెడ్ టు ఫ్రమ్ అనేది చెప్తున్నా, ఫ్రమ్ ద హోమ్ ఎక్కడికనేది మీకు చూపిస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ అవుట్ సైడ్ లండన్ వెళ్తుంటేనే లొకేషన్స్ చాలా బాగుంటాయి. లండన్లో మేబీ ఎక్కువ బిల్డింగ్స్ వల్ల ఏమో ఇంత సీనరీ ఉండదు, బట్ అవుట్ సైడ్ వెళ్తే మొత్తం గ్రీనరీతో ఇంకా బిల్డింగ్స్ చిన్న చిన్న లైక్ విల్లాస్ లాగా ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట లొకేషన్స్ అనేవి. సీనరీ అయితే చాలా బాగుంటుంది. కెంట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ కెంట్ సైడ్ వెళ్ళాము అంటే అదొక డిఫరెంట్ ప్లేస్ అనమాట. అవుట్ సైడ్ లండనే, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్. సో ఫైనలీ స్టేషన్కి అయితే వచ్చాము. ఇప్పుడు ఇల్ఫోర్డ్ నుంచి మనం ప్యాడింగ్టన్ వెళ్ళాలి. ఫస్ట్ హేమచంద్ టికెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఎక్కడికి ఇంటికి ఏ ప్లేస్ చెప్పావు? ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ మొత్తం కవర్ చేస్తున్నాం ఇప్పుడు మనం. అంటే ఇంగ్లాండ్ మొత్తం ఒకే దగ్గర ఉంటుంది. అంటే వేరే వేరే ప్లేసెస్ అలా ఒకే రోజులో రౌండ్ చేస్తాను. ఒకే రోజులో రౌండ్ చేయం, ఒకే ప్లేస్లో మొత్తం ఇంగ్లాండ్ అంతా చూపిస్తాను. ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ ఎక్కదా? ఆ ట్రైన్ ఎక్కాలి మనం. అయ్యో, మరి నెక్స్ట్ ఇంకో ట్రైన్ వస్తుంది 5 minutesలో. ఒకే ట్రైన్ మళ్ళీ మారాలా? చేంజ్ 2 trains మారాలి. ఇప్పుడు నార్మల్గా ఇల్ఫోర్డ్ నుంచి ప్యాడింగ్టన్ వెళ్ళాలి. ఎలాగ ప్యాడింగ్టన్ నుంచి టికెట్ తీసుకున్నాం అనమాట. అక్కడికి ఎక్కడికి తీసుకెళ్ళామనేది చూద్దాం. మనం ఇప్పుడు ఎన్నో టన్నులలో ఉన్నాం వచ్చేది? ఎన్నో టన్నులు? 1 2 3 4 5 6th ఫ్లోర్ ఇది. అండర్ గ్రౌండ్ లో 6th. ఇప్పుడు ఇంకో ఫ్లోర్ దిగుతాం మనం. మళ్ళీ కిందకా? మళ్ళీ 1 more డౌన్ అంటే 7th ఫ్లోర్ డౌన్కి దిగుతున్నాం. ఇంకా త్రియాంష్ అయితే మంచిగా బజ్జున్నాడు. యాక్చువల్గా లాస్ట్ టైం టెంపుల్కి తీసుకెళ్ళడమే లాస్ట్. ఆ తర్వాత బయటకు తీసుకెళ్ళలేదన్నమాట ఎక్కడికి. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎంత గోల్ చేశాడో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇఫ్ ఇన్ కేస్ ఆ వ్లాగ్ చూడకపోతే ఆ వ్లాగ్ కూడా చూడండి. అండ్ ఇంకా ఇప్పుడు మాత్రం కొంచెం బజ్జున్నాడు అనమాట. సో పోనీలే అనుకున్నాము. సో హేమచంద్ అయితే టికెట్స్ ఇల్ఫోర్డ్ స్టేషన్ దగ్గర తీసుకున్నారనమాట. సో డైరెక్ట్ మేము వెళ్ళే డెస్టినేషన్కి తీసుకున్నారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ట్రైన్ కోసమని వెయిట్ చేస్తున్నాం. ఇది మేము వెళ్ళేది అవుట్ ఆఫ్ లండన్ కాబట్టి ట్రైన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ డైరెక్ట్ ట్రైన్స్ కానీ లైక్ సూపర్ ఫాస్ట్ ఉంటాయి కొన్ని. అండ్ కొన్ని వచ్చేసి కొన్ని స్టాప్స్ ఉంటాయి. అంటే మనకులాగే లేండి, సూపర్ లగ్జరీ అలా ఉంటాయి కదా, సేమ్ అదే అనమాట. ఇంకా ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళినా మన ఫోటో సెక్షన్ కామన్గా ఉంటుంది కదా. ఫస్ట్ అయితే మమ్మీ అడిగారు అనమాట. గుర్తుగా ఉంటుంది బికాజ్ మమ్మీ ఇంకొక 1 monthలో వెళ్ళిపోతున్నారనమాట. సో అందుకోసం అని చెప్పి ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పేసి బయటకైతే తిప్పుదామని వచ్చాము. బికాజ్ మొన్నటి దాకా ఫుల్ కోల్డ్ వల్ల ఇంకా బయటకే రాలేదు. స్టార్టింగ్ వచ్చినప్పుడేమో నా ప్రెగ్నెన్సీ వల్ల 1 month ఏమో లైక్ కోల్డ్ ఉన్నా వెళ్దాం అనుకున్నాం. బట్ యాక్చువల్లీ క్రిస్మస్ అప్పుడు చాలా ఈవెంట్స్కి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే అప్పుడు కడుపుతూ ఉండేసరికి నాకే ఓపిక లేక నా వల్ల కాదు అని చెప్పేసి ఇంకా నేను ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. జస్ట్ ఒక లండన్ బ్రిడ్జ్ తీసుకెళ్ళాం అనుకుంటా. నాకు గుర్తున్నంత వరకు లండన్ బ్రిడ్జే వెళ్ళాము. లండన్ బ్రిడ్జ్ వెళ్ళిన నెక్స్ట్ డే డెలివరీ అయిపోయింది. లైక్ నెక్స్ట్ 2 daysకి డెలివరీ అయిపోయింది. సో ఇంకా డిసెంబర్ మొత్తం అలా అయిపోయింది. లేకపోతే డిసెంబర్లో మంచిగా క్రిస్మస్ ఈవెంట్స్ పెడతారు, క్రిస్మస్ మార్కెట్స్ పెడతారు. చాలా తిప్పాలని అనుకున్నా, కాకపోతే ఇంకా అలా అయిపోయిందనమాట. ఇంకా బాబు పుట్టాక తెలిసిందే కదండి, అస్సలకే టైం సరిపోదు. వాడిని చూసుకోవడమే సరిపోతుంది కదా నాకు మమ్మీకి. ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా చిన్న బాబు కదా అని అనిపించింది. స్టార్టింగ్లో వెళ్దామని దగ్గర ఉన్న లైక్ హై స్ట్రీట్ వరకు వెళ్ళొచ్చే వాళ్ళం, మాల్స్ వరకు. కాకపోతే మా త్రియాంష్ చేసిన గోలకి వాటికి ఇంకెక్కడికి వెళ్ళొద్దు అనుకుంటూ చాలా వరకు ఇంట్లోనే స్పెండ్ చేసామన్నమాట. ఇంకా మమ్మీ వెళ్ళిపోయే టైం వచ్చిందనమాట. ఇంకొక 1 monthలో
వెళ్ళిపోతారు. సో అందుకని చెప్పి దట్టు సమ్మర్ కూడా వచ్చింది కదా, ఇంకా కొంచెం మేము జనరల్గా సమ్మర్లో ఎవరైనా సమ్మర్లోనే తిరుగుతారు ఇక్కడ. సో మేము కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలన్నా బయటకు వెళ్ళాలన్నా సమ్మరే కదా, సో కొన్ని ప్లేసెస్కి తిప్పుదామని అలా ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా స్టేషన్ నుంచి ఒక 10 minutes వాక్ ఉందన్నమాట. ఇంకా మెల్లగా మేము ముగ్గురం కలిసి నడుచుకుంటూ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోయాము. సో ఫైనల్లీ మేము వచ్చిన ప్లేస్ అయితే బెకన్ స్కాట్ అండి. చాలామందికి తెలిసే ఉండొచ్చు ఈ ప్లేస్, బట్ మాకైతే తెలియదు అండ్ ఎప్పుడు రాలేదన్నమాట. సో నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి హేమచంద్ 2 days ఆఫ్ వచ్చిందనమాట. ఎక్కడికి వెళ్ళాలో చూడమంటే ఇంకా నేను మొత్తం వెతికి యూట్యూబ్లో గూగుల్లో అంతా వెతికితే కొన్ని ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేశాను అండ్ దాంట్లో ఒకటైతే బెకన్ స్కాట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఇస్ ద క్లోజింగ్ టైం? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Finally we got a ticket for the Bacon Scott Model Village and Railways. Yeah, మ్యాప్ ఇచ్చారు, సో ఏమేమి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అని చెప్పి చూసుకోవచ్చు అంట. లోపలికి వెళ్ళి చూద్దాం. మరి ఇప్పుడు మనం ట్రైన్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. యాక్చువల్లీ నేను చూసిన దాన్ని బట్టి, నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఈ ఎలక్ట్రిక్ ట్రామ్ అనేది రన్నింగ్లో ఉందన్నమాట. మేబీ నేను చూసినవి ఓల్డ్ వీడియోస్ అయ్యి ఉండొచ్చు, బట్ మేము వెళ్ళిన టైంలో మాత్రం ఎలక్ట్రిక్ ట్రామ్ రన్నింగ్లో లేదనమాట. సో ఎవరు యూజ్ చేయట్లా, అంటే లైక్ నార్మల్గా అయితే ఆ ఎలక్ట్రిక్ ట్రామ్ మీద మొత్తం మోడల్ విలేజ్ మొత్తం కూడా ఒక ట్రిప్ వేస్తారనమాట. మేబీ అది ఛార్జబుల్లో లేకపోతే ఆ టికెట్లో ఇంక్లూడెడో నాకు తెలీదు, బట్ మేము వెళ్ళిన టైంలో అయితే అది అసలు పాసిబిలిటీ లేదనమాట. అసలు ఎలక్ట్రిక్ ట్రామ్ రన్నింగ్లో లేదు. హేమచంద్ ఏమో ఆ ఎలక్ట్రిక్ ట్రామ్ కావాలి ఎక్కుతా అన్నాడు, కాకపోతే ఇంకా అది అయితే రన్నింగ్లో లేదు కదా, ఇంకా సరే అని చెప్పేసి నడుచుకుంటూ మోడల్ విలేజ్ లోపలికి వచ్చేసాం. యాక్చువల్లీ మొత్తం ఒక ట్రిప్ వేసి ఉంటే బాగుండేది. సో ఇంకా ఫైనల్లీ ఫోటో సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ చూసినా అసలు ప్రతి చిన్న డీటెయిల్, ప్రతి చిన్నది, చెట్లు, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. వాటర్ మధ్యలో అసలు విలేజ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ప్రతిదీ కూడా క్రికెట్ గ్రౌండ్ క్రియేట్ చేశారు అండ్ ఆ గ్రౌండ్లో పీపుల్ని, మనుషులు క్రికెట్ ఆడుతున్నట్టు, ఇంకా ఎడ్ల బండి ఇన్ ద సెన్స్ హార్స్ ఇంతకుముందు తీసుకెళ్ళేవాళ్ళు కదండి, సో దాన్ని. అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే షాప్స్లో అనమాట, షాప్లో లోపల డిస్ప్లే ఐటమ్స్ అవి కూడా చాలా అంటే చాలా నీట్గా మొత్తం ప్రతిదీ కూడా చేశారనమాట. కానీ మోడల్ విలేజ్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇప్పుడు నాకు వీడియోలో చూస్తున్న రియల్ బిల్డింగ్స్ ఉన్నట్టే అనిపిస్తుంది, అంత మంచిగా వాళ్ళు దాన్ని డెకరేట్ చేశారు. డెకరేట్ మీన్స్ లైక్ బిల్డ్ చేశారు. అసలు వాళ్ళకి ఆ థాట్ ఎలా వచ్చిందో అండ్ అంత నీట్గా అంత చిన్నవి ఎలా చేశారో నాకైతే తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ జనాలు అయితే అస్సలకే లేరండి. నేను ఎప్పటివి చూసానో నాకు తెలియదు, కానీ జనాలు అయితే అస్సలు లేరు, చాలా తక్కువ ఉన్నారనమాట. మోస్ట్లీ ఒక మొత్తం మోడల్ విలేజ్ మొత్తంలో ఒక 10 members ఉండొచ్చు, మహా అయితే ఇంకొక 15 members ఉండొచ్చు, అంతే తప్పించి అసలు జనాలే లేరు. అంటే ఎప్పుడో పెట్టింది కదా, సో మేబీ అందరూ చూసి ఇప్పుడు ఓల్డ్ అయిపోయాక మేము వచ్చాము, లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ జనాలు లేరు. యాక్చువల్లీ మేము పక్కన నుంచునేంతవరకు అది మినియేచర్ అనే విషయం అర్థం కావట్లేదు నాకైతే వీడియోలో. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, బికాజ్ అంత నీట్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట. యాక్చువల్లీ ఒరిజినల్ లాగానే ఉన్నాయి, అంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. నేను పక్కన నుంచుంటేనే ఓకే ఈ మినియేచర్ అంటే, బికాజ్ హైట్ని బట్టి బొమ్మల్లాగా తెలుస్తున్నాయి కాబట్టి తెలుస్తుంది, కానీ అంత మంచి కన్స్ట్రక్ట్ చేశారు. త్రియాంష్ మాత్రం కరెక్ట్గా లేసాడండి. మేము లోపల మోడల్ విలేజ్ లోపలికి ఎంటర్ అయినా జస్ట్ అలా 2 minutesకి అట్లా లేసాడనమాట. ఫుల్ మంచి నిద్రపోయాడు అండ్ లోపలికి వెళ్ళంగానే లేసాడు. ఇంకా మమ్మీ ఎత్తుకొని కొంతసేపు తిప్పుతూ ఉన్నారనమాట, వాడు కూడా చూస్తాడు కదా అని.
ఇంకా ట్రైన్ అయితే చెప్పవసరం లేదు, ఆ ట్రైన్ రన్నింగ్లోనే ఉంది. బయట ట్రాంప్ రన్నింగ్లో లేదు, కానీ ఇక్కడ మాత్రం మోడల్ విలేజ్లో ఒక ట్రైన్ ఉందన్నమాట, బొమ్మది. అది కూడా చిన్నవి మినియేచర్లోనే ఉంది ఆ ట్రైన్ కూడా, కాకపోతే అది మాత్రం తిరుగుతూనే ఉంది. అవన్నీ కూడా ఎక్కడ ఆపరేట్ చేస్తారో తెలియదండి, కాకపోతే తిరుగుతూనే ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ హౌస్కి పక్కన ఏమున్నాయి, షాప్స్ ఏమున్నాయి, కింద షాప్ ఉంది, పైన హౌస్ ఉంది, ఇవన్నీ కూడా భలే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే లైక్ బట్టల షాప్లో అయితే బయట మ్యానిక్విన్స్ పెట్టి దానికి బట్టలు వేసి అసలు ఎంత చిన్నవి కూడా భలే క్రియేట్ చేశారు. ఇంకా 3 ans ఎత్తుకొని తిప్పి మమ్మీకి బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అని నేను తీసుకున్నానండి. ఇదైతే నేను బెల్ట్ ఆల్రెడీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఆర్డర్ తెప్పించాను అనమాట, ఇండియాలో ఆర్డర్ చేయించాను. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది. ఈ ప్లేస్లో అయితే మెయిన్గా నేను ఇప్పటివరకు దాన్ని యూజ్ చేయలేదు, జస్ట్ ఏదో తెచ్చాక ఒకసారి వేసుకొని వాడిని పెట్టుకున్నాను అంతే. అప్పటి నుంచి మళ్ళీ యూజ్ చేయాల, బికాజ్ బయటకి ఎక్కడ తీసుకెళ్ళినా స్ట్రోలర్లో తీసుకెళ్తాం, ఇంకా అంత అవసరం రాలేదన్నమాట. కాకపోతే ఇదేంటంటే వాడు కూడా మొత్తం చూస్తూ ఉంటాడు కదా, దట్టు 3 ans ఎత్తుకోగానే అన్నీ చూస్తున్నాడు అనమాట. మమ్మీ ఎత్తుకొని చూపిస్తుంటే అన్నీ అసలు మాకన్నా బాగా చూసాడు అనమాట. బెల్ట్ పెట్టుకొని కూర్చోపెట్టుకున్నాను, ఇంకా మొత్తం హ్యాపీగా అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. మ్యాక్సిమం నేను వేసుకునే డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకుంటానండి, బికాజ్ నేను యూకేలో ఉంటాను కదా, సో షాపింగ్ చేయడానికి నాకు అంత కుదరదు కాబట్టి మ్యాక్సిమం ఆన్లైన్లోనే బుక్ చేస్తాను అనమాట. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా. మోస్ట్లీ మింత్రా నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఇంకా డ్రెస్ బాగున్నాయి అనుకుంటే ఫ్లిప్కార్ట్ అయినా, అమెజాన్ అయినా, మీషో అయినా దేంట్లో అయినా ఆర్డర్ చేస్తాను. అండ్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి మాత్రమే నా దాకా వస్తాయి, లేకపోతే మమ్మీ అక్కడి నుంచి అక్కడే రిటర్న్ పెట్టిచ్చేస్తారనమాట. సో మ్యాక్సిమం ఎఫోర్డబుల్ ప్రైజెస్లోనే బుక్ చేసుకుంటాను డ్రెస్సెస్ అన్నీ కూడా. సో నేనైతే ఈ డ్రెస్ నాకు గుర్తున్నంత వరకు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో డ్రెస్ మీకు నచ్చితే లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ, వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్లో. సో దాంట్లో డ్రెస్సెస్ అయితే నేను మింత్రాలో పర్చేస్ చేశాను అనమాట. నా డ్రెస్ అండ్ హేమ్చంద్ షర్ట్ 2 కూడా మింత్రాలో పర్చేస్ చేశాను. అవి కూడా ఆ వీడియో కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఉన్నాయన్నమాట లింక్స్. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఎవ్రీ వీడియోలో అయితే నేను నా అవుట్ఫిట్ డీటెయిల్స్, ఇంకా నేను ఏమైనా జ్యువెలరీ వేసుకుంటే ఆ జ్యువెలరీ డీటెయిల్స్ నేను కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను వీడియోలో చెప్పకపోయినా అవుట్ఫిట్ నచ్చింది అంటే ఒకసారి చెక్ చేయండి. ఇవాళ మేము వచ్చింది టోటల్గా ఇప్పుడు మీకు కవర్ చేసిందంతా వచ్చేసరికి బేకన్ స్కాట్ విలేజ్ అనమాట, మోడల్ విలేజ్. బేసికలీ ఇది మనం ఇంగ్లాండ్ మొత్తాన్ని ఎలా ఉండిద్ది ఏంటనేది ఇక్కడ మనం ఇలా కవర్ చేసాం అనమాట. అన్నీ ఇక్కడ మినియేచర్స్, వరల్డ్స్లో ఓల్డెస్ట్ మినియేచర్ ఫామ్ ఇది. ఓకే, ఇది 95 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. 95 years బ్యాక్, అబ్సల్యూట్లీ. అంటే మధ్యలో చిన్న మోడిఫికేషన్స్ అండ్ చేస్తూనే ఉంటారు, బట్ మెయిన్ గా కన్స్ట్రక్ట్ చేసింది అయితే 95 years బ్యాక్. మధ్యలో పెయింట్లు అవి కూడా వేస్తూ ఉంటారు. ఓకే, పెయింట్ లేకుండా అండ్ కొత్త బొమ్మలు చూడండి. కానీ చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తారు. చూడండి అసలు ఇది ఎంత చిన్నగా ఉంది, అంత నీట్గా పెట్టారు పడవలు కానీ ఏదైనా సరే. యాక్చువల్గా అయితే టికెట్ కాస్ట్ వచ్చేసి £13 సంథింగ్ ఉందండి పర్ పర్సన్కి. సో 3 persons వచ్చాం కదా, ఆల్మోస్ట్ లైక్ £40-50 అయిందనమాట. అది మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. £13 తగ్గట్టుగా లేదనిపించింది. లైక్ £5, £6, £8 వరకు అయితే ఓకే, 13 పెట్టేంత అయితే లేదు. బట్ 1 time చూడడానికి అయితే బాగుంది. మొత్తం విలేజ్ అయితే బాగుంది కాబట్టి 1 time విజిట్ చేయడానికి అయితే ఓకే. మనం 1 time నుంచి ఎక్కడికైనా వెళ్ళాం కదండి, సో 1 time విజిట్కి అయితే బాగానే ఉంటుంది. బట్ కొంచెం ఎక్స్పెన్సివే, బట్ విలేజ్ అయితే చూడొచ్చు అనమాట. ఇంకా ఫైనల్లీ తిరిగి మాకైతే కొంచెం నీరసం వచ్చిందనమాట. సో కొంచెం ఒక ప్లేస్లో ఆగి, ఇంకా అక్కడ క్యాంటీన్ లాగా ఒక ప్లేస్ ఉందండి. సో యాక్చువల్లీ నేను ఆ క్లిప్ తీసినట్లేను, ఇంకా అక్కడ కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని 3 ansకి డైపర్ మార్చేసి ఇంకా మళ్ళీ తిరగడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ ప్లేస్ అయితే చాలా బాగుంది. కాకపోతే నేను వీడియోలో చూసింది ఏంటంటే చాలా పెద్దదని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అంత పెద్దదైతే కాదు. కాకపోతే నాకు ప్రతి చిన్న డీటెయిలింగ్ ఇవన్నీ కూడా బాగా నచ్చాయి. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదనమాట, అంత పెద్దది కాదు. ఇది చూసారు కదా, ఇవన్నీ అయితే అసలు రియల్ ఉన్నట్టే ఉన్నాయి కదండి. సో అంత బాగుంది.
కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత లేదనమాట. మోడల్ విలేజ్లో అయితే ఫినిష్ చేసుకొని ఇక్కడ ఏమైనా తిందామని వచ్చాము. ఫిష్ అండ్ చిప్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అనమాట ఆర్డర్ ఇచ్చి. ఎలా అనిపించిందమ్మా మోడల్ విలేజ్? బాగుంది, చాలా బాగా కట్టారు. కాకపోతే దీనికి ఇంత అమౌంట్ అని అనిపించింది, కానీ చూస్తే ఓకే, మనం ఆ ప్లేసెస్కి వెళ్ళాం కదా, చక్కగా చూసినట్టు ఉంటుంది. యూకేలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. మొత్తం యూకే అంతా తిరగలేం కాబట్టి ట్రై చేయొచ్చు, బట్ కొంచెం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్. £13.20 తీసుకున్నారు ఈచ్ పర్సన్కి. సో అది మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ దట్టు మన ట్రావెలింగ్కి £70 అయ్యాయి. సో మొత్తం ఇంత అయితే కొంచెం ఎక్స్పెన్సివే, బట్ వన్స్ ఒకసారి రావడానికి అయితే బాగానే ఉంటుంది, ట్రై చేయొచ్చు. మన ఫిష్ అండ్ చిప్స్ అయితే వచ్చేసాయి. ఏం ఆర్డర్ పెట్టాడో నాకు తెలీదు, చూద్దాం. సో ఇంకా ఫైనల్లీ ఫిష్ అండ్ చిప్స్లో ఆర్డర్ చేసుకొని ఫిష్ అక్కడే తినేసి ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.